అందరికీ నమస్కారం. నా పేరు ఇస్రఫ్ శేఖర్. నేను బీసీవై పార్టీ ఏపీపీఎస్సీ మెంబర్. ఈరోజు విజయనగరం బీసీవై కార్యాలయంలో విజయనగరం జిల్లా నూతనంగా ఎన్నికైన కన్వీనర్ మల్చెర్ల కృష్ణమూర్తి నాయుడు గారు కలుపుకొని ఈరోజు బహుజన నాయకులతో రేపు జరగబోయే 22వ తేదీన బీసీ గర్జన, బీసీ మహాగర్జన పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న బహుజన వర్గాలు, బీసీ వర్గాలు ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులై రేపు జరగబోయే మన బిడ్డల భవిష్యత్తు కోసం బీసీలను బలపరచాలని, బీసీలను అణగదొక్కుతున్న అగ్రకుల పార్టీలను మనం అణగదొక్కి ముందుకు వెళ్లాలని ఒక సంకల్పం చేసిన మన అన్న ప్రీతమ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ గారి సంకల్పానికి మనం అందరం కూడా అడుగులో అడుగు వేస్తూ సహాయంగా మనందరం వెళ్ళాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ పిలుపునిస్తూ, అలాగే రామాయణం మహాభారతాలు మనందరం కూడా చూసాము, చదివాము, విన్నాము. మహాభారతంలో చూసుకున్నట్టయితే కౌరవులు పాండవులు యుద్ధాలు జరిగినప్పుడు పాండవుల పక్షాన శ్రీకృష్ణ భగవానుడు నిలబడి ధర్మం పక్కన నిలబడి పాండవులు గెలిపించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో బహుజన వర్గాలు దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈనాటి కలియుగంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు పంపించినట్టు మన రామచంద్ర యాదవ్ గారు బహుజన వర్గాలకు దిక్చూసిగా నిలబడి రేపు మహాసింహ గర్జన అని చెప్పి బహుజనులు పడుతున్న బాధలను, బీసీ హక్కుల కోసం ముందుకు వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి కోసం మనం అందరం కూడా ఒక్కరోజు త్యాగం చేసి వెళ్ళి మన అందరము కలిసి ఆయన గొంతుతో గొంతు కలిపి మన కష్టాలు, మన బాధలను కూడా వివరించి ఈ ప్రభుత్వాలు ప్రశ్నించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన బిడ్డల్ని కూడా మనలాగే బానిసలు చేసి వాళ్ళ కులాల్లో, వాళ్ళ అగ్ర కులాల్ని వాళ్ళ బిడ్డల కింద మళ్ళీ మనల్ని బానిసలు చేస్తారు. ఇకనైనా బీసీ బిడ్డలారా కళ్ళు తెరవండి. ఎందుకంటే ఈ రోజు మన ఈ రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి పుణ్యక్షేత్రానికి కూడా ప్రతి వీధి నుంచి, ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామం నుంచి అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా బస్సులు బుక్ చేసుకొని సొంత ఖర్చులతో ఎలా వెళ్తున్నామో రేపు పొద్దున్న మన పుణ్యం కోసం వెళ్తున్నాం. రేపు మన బిడ్డల భవిష్యత్తు కోసం మన అందరం కూడా వెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా ఉందని రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కూడా ఈ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి ప్రజానికానికి, ప్రతి బహుజన నాయకుడికి, ప్రతి కుల సంఘ నాయకులకి, అధ్యక్షులకి, కార్యకర్తలకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున పిలుపునివ్వడం జరుగుతుంది. ఇది మన బాధ్యత, ఇది మన భవిష్యత్తు. కనుక ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి మహాసింహ గర్జనని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.